నమస్తే ఎంఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పరిసరాల పరిశుభ్రతే అసలైన ఆరోగ్యం. ఏపీ మార్క్వే డైరెక్టర్ తులసిరెడ్డి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ. 30న ప్రవేశ పరీక్ష. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. అహోబిలేశ్వరులను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. బ్రహ్మోత్సవాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన సిఎస్. నేటి నుంచి ఒంటిపూట బడులు, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తే చర్యలు. విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో చేతి పంపు మరమ్మతులకు గురై ఏడాది కావస్తున్నా పట్టించుకోని అధికారులు. అహోబిలంలో ప్రహ్లాద వరదుని రథోత్సవం కండ్ల పండుగగా భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నంద్యాల ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలలో పాఠశాల నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ వెల్లడి. మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ మార్క్వే డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శనివారం నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తులసిరెడ్డి ప్రారంభించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించడం, రాష్ట్ర ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా గ్రామంలో వైద్య, శానిటేషన్, అంగన్వాడీలతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మార్క్వే డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణాల్లో, గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారని తులసిరెడ్డి తెలిపారు. పరిశుభ్రత అన్నది అసలైన ఆరోగ్య రహస్యం. మన శరీర ఆరోగ్యం బాగుండాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తులసిరెడ్డి ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పరిశుభ్రమైన రాష్ట్ర నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని చిన్న చెరువు కట్ట వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారి జె శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఇన్సాక్ బాషా, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ప్రభుత్వ కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు సిఎస్ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించి ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజలందరి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ విశ్వనాథ్, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనము ఇప్పటి వరకు కూడా మనము జనవరిలో ప్రారంభించుకున్నాము. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. జనవరి నెలలో న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ తో ప్రారంభించుకున్నాం. తర్వాత నెలలో సోర్స్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకుని ప్రయత్నం చేశాం. ఇప్పుడు 3వ నెలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ని బ్యాన్ చేసి రీయూజబుల్స్ ని మనము ప్రమోట్ చేయడానికి 3వ నెల కాన్సెప్ట్ గా మనము ఈ రోజు ప్రారంభించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ చీఫ్ సెక్రటరీ సార్ రావడం, అలాగే మన ఇన్ఛార్జ్ ఆఫీసర్ నివాస్ సార్ రావడం, సెక్రటరీ ఫైనాన్స్, చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ కూడా ఈ యాక్టివిటీలో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్వచ్ఛమైన రాష్ట్రంగా, ఒక పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఏదైతే ఈ పరిశుభ్రత గురించి అందరిలో ఒక అవేర్నెస్ తీసుకురావడము, రకరకాల కార్యక్రమాలు టేకప్ చేయడము, ఇవన్నీ చేస్తున్నాం. ఈరోజు ఈ పట్టణంలో మరి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో, ఈ ట్యాంక్ బండ్ను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలందరికీ బాగా ఉపయోగపడే విధంగా ఒక మంచి వాకింగ్ ట్రాక్ ఇవన్నీ వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం చేశారు. అందులో నేను కూడా మరి నివాస్ గారు ఈ జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్. ఎండాకాలం మొదలవడంతో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు వణికిపోతున్నారు. బయటకు వెళ్తే చాలు ఎండవేడితో ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. మధ్యాహ్నమే కాదు, సాయంత్రం కూడా ఎండ తగ్గడం లేదు. మార్చి మొదటి వారం నుంచే రికార్డుల స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతుంది. మార్చిలోనే పరిస్థితి ఇలా ఉంటే పోను పోను ఎండలు ఇంకెంత ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. మార్చిలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత బాగా పెరిగిపోయింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సుమారుగా 42 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎండ తీవ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాడ్ల ప్రభావం కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ జిల్లాలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు మరింతగా పెరగడంతో శనివారం గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు. 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అదేవిధంగా పచ్చి టెంకాయ నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని, బాడీలో ఎనర్జీ పెరుగుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అదేవిధంగా స్థానికులు మాట్లాడుతూ ఎండలు విపరీతంగా పెరిగాయని, బయటికి రావాలంటే భయమవుతుందని, ఎప్పుడూ లేని విధంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. చాలా ఈ విపరీతమైన ఎండలు స్టార్టింగ్ లోనే ఇట్లా ఉన్నాయంటే ఇంకా 2-3 నెలల్లో ఇంకా ఎంత విపరీతమైన ఎండలు ఉంటాయో అసలు చెప్పుకోవడానికి కాకుండా ఉంది. బయటికి వస్తే ఇంటికి వెళ్తే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉన్నాము. పిల్లల్ని స్కూల్కి తీసుకురావాలన్నా చాలా కష్టం అవుతుంది. దేవుడి దయ వల్ల వర్షాలు పడితే బాగుంటుంది అనుకుంటున్నాను.
కొద్దిగా వర్షాలు పడి ఎండ తగ్గితే దేవుడి దయ వల్ల బాగుంటుంది. కొంచెం ఏవైనా కానీ డ్రింక్స్, వాటరు, మజ్జిగ, టెంకాయ నీళ్లు అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, పెద్దవాళ్ళు జాగ్రత్తగా ఉండాలా, చిన్నపిల్లలు అందరూ సేఫ్గా ఉండాలని ఉన్నాయి. ఎండలు ఎప్పుడు చూడలేదు. గత 10 ఏళ్ల నుంచి ఇప్పుడు వచ్చేసి టెంకాయ నీళ్లు తాగితే మంచిది, బాగానే ఉంటుంది. మన దగ్గర మైసూరు బొండాలు తక్కువ ధరకే లభిస్తున్నాయి, బాగా అందుబాటులో ఉన్నాయి. లీటర్ బాటిల్ కూడా తక్కువ రేట్లో కొడుతున్నాము రాజస్థేట్ దగ్గర. అది ఇంకా మీరందరూ ఈ టెంకాయ నీళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల అందరూ వచ్చి టెంకాయ నీళ్ళు తాగడం వల్ల కోరుతున్నాము. ఈ అవకాశం ఉపయోగించుకోండి, తక్కువ ధరకే అమ్ముతున్నాము. నంద్యాల పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని నంద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్లో వివిధ డిప్లొమా కోర్సుల్లో ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఎస్ఎస్సి తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై పరీక్షకు హాజరు కాబోతున్న విద్యార్థులు పాలిసెట్ అర్హులు. ఏప్రిల్ 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఓసీ బీసీలకు దరఖాస్తు ఫారం ₹400గా, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ₹100గా నిర్ణయించారు. 120 మార్కులకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, అందులో గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులుగా ప్రశ్నాపత్రం ఉంటుంది అని తెలిపారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులకు ఉచితంగా శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఎస్సీ ఎస్టీ 15/4 నుంచి అంతేనా మనకు చెప్పారు వాళ్ళు, మనకు చెప్పారు 1వ తారీఖు పెడతాం అప్లికేషన్ వరకు. 1వ తారీఖు ఎగ్జామ్ అని చెప్పాలి, అంతే కదా. ఇది పాలిసెట్ AP.nic.in చూసి ఎంతమంది అయినా ప్రింట్ తీసేసుకోవచ్చు. త్వరలో ఓపెన్ చేస్తారు. అది ప్రింట్ చేసుకుంటారు, సరిపోతుంది. అంటే ఇప్పుడు మన దగ్గర రారే, మీరు స్టార్ట్ చేయమన్నా. నమస్కారం అండి. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా పాలిసెట్, అదంటే డిప్లొమా ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం కొరకు మనం పెట్టే ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆన్లైన్లో విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దీనికోసం చెల్లించాల్సిన ఫీజు ఓసీ బీసీ వాళ్ళు ₹400 ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ₹100 ఉంటుంది. ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం స్టార్ట్ అయిందండి. సర్వర్ రెడీగా ఉన్నది కాబట్టి కొంతమంది ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. 15 తారీఖు నుంచి 15 ఏప్రిల్కి లాస్ట్ డేట్ అండి. ఇది 12 మార్చి నుంచి స్టార్ట్ అయింది. దీనికి పాలిసెట్ ఎగ్జామ్ వచ్చి మనకి 30 ఏప్రిల్ రోజున ఎగ్జామ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మన దగ్గర నంద్యాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ హెల్ప్ లైన్ సెంటర్ కాబట్టి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఆన్లైన్లో అప్లై చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కూడా ఇక్కడ ఈ హెల్ప్ లైన్ సెంటర్లో సంప్రదించవచ్చు మీరు. అలాగే ఇక్కడ దీనికి కావాల్సిన ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. ఏప్రిల్ 1 నుంచి తరగతులు నిర్వహించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్ మీకు ఇక్కడ సప్లై చేస్తాము, లేదా డైరెక్ట్గా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విషయాలన్నీ కూడా కాలేజీలో సంప్రదిస్తే ఈ విషయాలు వివరంగా తెలుస్తాయండి. దీనికి సంబంధించిన వివరాలు ఏమైనా తెలియాలంటే పాలిసెట్ AP.nic. వెబ్సైట్ని కనుక సందర్శిస్తే మొత్తం వివరాలన్నీ మీకు తెలుస్తాయి. ఇక్కడ కోచింగ్ విషయంలో అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచితంగానే మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు కూడా సద్వినియోగం చేసుకుని ఎక్కువ మంది వచ్చి అటెండ్ అవుతారని, ఆ ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవుతారని ఆశిస్తున్నాము. అహోబిలేశ్వరులను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయానంద్ గారు బ్రహ్మోత్సవాలలో భాగంగా దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విజయానంద్ గారికి ముద్రకర్త
కిడాంబి వేణుగోపాలన్ పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఆలయంలోని రంగమండపంలో వేద ఆశీర్వాదం చేశారు. అహోబిలం మఠంలో 46వ పీఠాధిపతి వారిని దర్శించి మంత్రాక్షతలు పొందారు. విజయానంద్ గారి వెంట నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గునియా, ఇతర పోలీస్ రెవెన్యూ అధికారులు, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్, విఖ్యాత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యదర్శి గారు శ్రీమాన్ విజయ ఆనంద్ గారు ఈ ఉత్సవాన్ని పర్యవేక్షణ చేసేటట్టు వారి యొక్క ఇంటి దేవుడు కులదైవమైన నరసింహస్వామి వారిని ప్రత్యేకించి వేడుకోనికి ఈరోజు వారి దంపతి సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వారు ప్రభుత్వం తరఫున ఈ అహోబిల క్షేత్రంలో ఈ అహోబిల గ్రామాన్ని పదే పదే అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి సౌకర్యం కలిగించేదానికి చేసేదానికి హామీ ఇచ్చిపోయినారు కనుక ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సర్వోప్యం సమస్య సకలం భద్రమస్తుతే శ్రీయాజ భద్రయాజుక్త యస్తం భద్రం నమామ్యహం. ఆలయం తరఫున ఆయనకు ఏమైనా తెలియజేసినారు సమస్యలు? మీరు ఏమన్నా రాసినారు కదా? నంద్యాలలో ఎండల తీవ్రత ఈ ఏడాది ముందుగానే మొదలైంది. గత 10 రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం సాయంత్రం మినహా ఎవరూ బయటకు రావడం లేదు. మధ్యాహ్నం పూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. కానీ బడిపిల్లలు మాత్రం బయటకు వెళ్ళక తప్పడం లేదు. కాలినడకన సైకిళ్ల మీద బడికి వెళ్లే గ్రామీణ విద్యార్థులు ఎండలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఒంటిపూట బడులను ప్రకటించింది. సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న తరుణంలో శనివారం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలన్నీ ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని ఆదేశాలను జారీ చేశారు. 10th పరీక్షలు జరిగే పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలకు విద్యాశాఖ పలు సూచనలు జారీ చేసినట్లు నంద్యాల మండల జిల్లా అధికారి బ్రహ్మనాయక్ తెలిపారు. విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ను అనుసరించి పాఠశాల సమయాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. అందరికీ నమస్కారము. మనకు నంద్యాల మండలంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గవర్నమెంట్, మున్సిపల్ అన్ని పాఠశాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మనకు ఉన్నటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి 15/3/2025 నుంచి మనకు ఒంటిపూట బళ్ళు నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒంటిపూట బళ్లను సక్రమంగా ఆ టైమింగ్లో అటెండ్ కావాలని చెప్పి మీకు మరీ నేను తెలియజేస్తున్నాను. టైం కూడా మనకు 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పిల్లలకు పాఠశాలలు అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా మనకు ప్రతి సంవత్సరం కూడా ఇది క్యాలెండర్ ప్రకారం జరిగేటువంటి టైమింగ్సే. కానీ ఈసారి కొంచెం ఎండలు అనేటివి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కూడా పిల్లలను త్వరగా 12:30 బడి అయిపోయిన వెంటనే బడిలో ఎటువంటి పరిస్థితులు ఉంచుకోకుండా వాళ్ళను ఇళ్ళకు పంపించవలసిందిగా కోరడమైంది. అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ కూడా పిల్లల పట్ల కాస్త జాగ్రత్తలు అనేటివి తీసుకోవాలి. వేసవి కాలంలో అటు ఇటు తిరగకుండా, చెట్లు పుట్టలంబడి వెళ్లకుండా, తర్వాత వాగులు వంకలంబడి తిరగకుండా, ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు పేపర్లో కూడా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. చక్కగా ఇంట్లో కూర్చొని చదువుకొని ఇంట్లోనే ఏదన్నా ఉంటే గేమ్స్ చిన్నవి ఇంట్లో ఆడుకునేటువంటి గేమ్స్
ఆడుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి మీకు అందరికి కూడా మరి నేను తెలియజేస్తున్నాను. ఈ టైమింగ్స్ అన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. పిల్లలు కూడా 7:45 అంటే 7:30 కల్లా పాఠశాలలో ఉండేటట్టుగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ బెల్ వచ్చేసి 7:45కి ఉంటుంది, సెకండ్ బెల్ వచ్చేసి 7:50కి ఉంటుంది, ప్రేయర్ 7:50 నుంచి మనకి 8 వరకు ఉంటుంది, ఫస్ట్ పీరియడ్ వచ్చేసి 8 నుంచి 8:40 వరకు ఉంటుంది. తర్వాత పిల్లలకు వాటర్ బెల్ ఉంటుంది. ఆ వాటర్ బెల్ టైంలో కూడా పిల్లలు బాగా మంచిగా నీరు తాగి తర్వాత వాళ్ళు పాఠశాలలో మళ్ళీ క్లాసులు నిర్వహించేటప్పుడుగా ఉండాలని చెప్పి కూడా ఈ టైమింగ్ను పాటించాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. పీరియడ్ 9:25 నుంచి 10:05 వరకు. తర్వాత మనకు షార్ట్ బ్రేక్ అనేది 10:05 నుంచి 10:30 వరకు షార్ట్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫోర్త్ పీరియడ్ 10:30 నుంచి 11:10కి, 5వ పీరియడ్ 11:10 నుంచి 11:50కి, అలాగే 6th పీరియడ్ 11:50 నుంచి 12:30 వరకు ఈ విధంగా లాస్ట్ వరకు మనకు నిర్వహించడం జరుగుతుంది. నంద్యాల పట్టణంలోని స్థానిక ఎన్జీఓస్ కాలనీ మున్సిపల్ హై స్కూల్ వద్ద చేతి పంపు మరమ్మతులకు గురై గత కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదని, ఎండలు తీవ్రంగా ఉన్నాయని, బోరింగ్ రిపేర్ చేస్తే తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేయాలని, వేసవిలో నీరందక ఇబ్బందులు పడుతున్న వేళ నీటి కష్టాలు తీర్చాలని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అహోబిలంలో ప్రహ్లాద వరదుని రథోత్సవం కండ్ల పండుగగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు అలంకరణలో పల్లకిపై కొలువుదీరి ఊరేగింపుగా మఠం వద్దకు చేరుకోగా పీఠాధిపతి పూజలు చేశారు. స్వామి అమ్మవార్లకు రథంపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు, ఆలయ నిర్వాహకులు రథాన్ని ఆలయ తిరువీధుల్లో తిప్పారు. ఉత్సవాన్ని తిలకించేందుకు అశేష జనవాహిని తరలొచ్చింది. ఎగువ అహోబిలంలో ఉదయం జ్వాలా నృసింహస్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవం నిర్వహించారు. క్షేత్రంలో విగ్రహోగుల క్షేత్రం శ్రీభూమిలీల శ్రీ స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా భక్తుల సమాజంతో స్వామివారికి రథస్య కేశవం కృత్వా పునర్జన్మం నవిద్యతే అని వేదం చెప్తుంది కనుక రథంలో ఉండే కేశవుని దర్శనం చేసుకుంటే వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలుగుతుందని చెప్పి పురాణ ప్రకారం దేశంలో ఉండే నలుమూల నుంచి వచ్చిన యావత్ భక్తులకి ఆ ప్రహ్లాద వరద స్వామి వారి యొక్క దివ్య పరిపూర్ణ కటాక్షం లభించాలని చెప్పి ప్రతి ఒక్కరికి క్షేమం కలగాలని చెప్పి సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పరధ్వందో నద్యాత్ అత్యంత వైభవాన్ శ్రీమద్ ఆదివంశరమావ యతీంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః.
నంద్యాలలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంటిపూట బడులను కూడా మార్చి 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠశాలను నడిపిస్తే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నంద్యాల మండల జిల్లా అధికారి బ్రహ్మం నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మండల కార్యాలయంలో బ్రహ్మం నాయక్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల వాళ్ళు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో పాఠశాల నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒంటిపూట బడులను 15వ తేదీ నుంచి ఇవ్వడం జరిగిందని ఎవరైనా కానీ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి పాఠశాలను నడిపితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా ఎండలు తీవ్రంగా ఉన్నాయని విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సమయానికి త్రాగునీరు పలు సదుపాయాలు కల్పించాలని, పాఠశాలలో బరస్ ప్యాకెట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాత్రం ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హెచ్చరికలు జారీ చేశారు. సెలవు దినాలలో దయచేసి ఏ ప్రైవేట్ పాఠశాల కూడా తరగతులు నిర్వహించకూడదని చెప్పి మీకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఏ పాఠశాల ఇది గౌరవించి ప్రతి ఒక్కరు కూడా పిల్లలను అనవసరంగా సెలవు దినాలలో, రేపు ఆదివారం వస్తుంది, ఆదివారం పూట లేనిపోని క్లాసులు నిర్వహించి పిల్లలను ఇబ్బందులు పాలు చేయకండి. ఏదైనా చదువుకోవాలంటే ఇంటి దగ్గర చదువుకోమని మీరు తెలియజేయండి. హోంవర్క్ చేయండి. బెస్ట్ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, ఆటోమేటిక్గా వాళ్ళందరూ కూడా బాగా చదువుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా అపోహపడకుండా మా పిల్లవాడు స్కూల్లో ఉంటేనే బాగుంటాడు అనేటువంటి తత్వం మాని ఇంటి దగ్గర బాగా చదివించుకోండి. పాఠశాల కరెస్పాండెంట్ ప్రిన్సిపాల్స్ కూడా స్కూల్ రన్ చేస్తే మాకేదో వస్తుంది అనేటువంటి తత్వం మానుకొని మీరు సెలవు దినాల్లో బడి నిర్వహించకూడదని మీకు మరీ ఇంకో విషయం ఏంటంటే, మనకు నంద్యాల మండలంలో చాలా వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు నేను తెలియజేసేది ఏంటంటే, ఇంకో విషయము, మీరు ఈ నెల ఆఖరి వరకు పెడుతున్నారని మాకు న్యూస్ వచ్చింది. పిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా 2 పూట్ల అట్లా నిర్వహించకూడదు. దయచేసి మీరు ఒంటి పూటనే పెట్టుకోవాలి. అది సెలవు దినాల్లో సెలవు ఇచ్చుకోవాలి, అంతే, ఫైనల్. ఇది గవర్నమెంట్ ఆదేశం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని మీకు మనవి చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పరిసరాల పరిశుభ్రతే అసలైన ఆరోగ్యం, ఏపీ మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్. రోజురోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాలిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. వచ్చే నెల 15 వరకు దరఖాస్తుల స్వీకరణ, 30న ప్రవేశ పరీక్ష. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్. అహోబిలేశ్వరులను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్. బ్రహ్మోత్సవాల నిర్వహణపై హర్షం వ్యక్తం చేసిన సిఎస్. నేటి నుంచి ఒంటిపూట బడులు, చెట్ల కింద తరగతులు నిర్వహిస్తే చర్యలు. విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్. నంద్యాల ఎన్జీఓస్ కాలనీలో చేతి పంపు మరమ్మతులకు గురై ఏడాది కావస్తున్నా పట్టించుకోని అధికారులు. అహోబిలంలో ప్రహ్లాద వరదుని రథోత్సవం కళ్ల పండుగగా భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నంద్యాల ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలలో పాఠశాల నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు.
విద్యాశాఖ అధికారి బ్రహ్మం నాయక్ వెల్లడి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.